హాయ్ అండి. వరలక్ష్మి వ్రతానికన్నా ముందే మనం కొన్ని పనులను చేసి పెట్టుకొని ఉంటే మనకి వ్రతం రోజు హడావిడి లేకుండా సులభంగా అయిపోతుంది. దాంట్లో మొదటగా వచ్చేటప్పటికి ఇలాగ దేవుడి సామాన్లన్నింటినీ క్లీన్ చేసుకోవాలి. నేనైతే ముందు రోజే ఇలాగ క్లీన్ చేసి ఇట్లాగా ఎండలో డ్రై చేసుకున్నాను. తర్వాత ఆ సామాన్లన్నింటినీ నీట్గా క్లాత్తో తుడిచేసి ఇట్లా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ పనులన్నీ నెక్స్ట్ డే మనము పూజ దగ్గర కూర్చొని ప్రసాదాలు అవి చేసుకుంటూ ఈ పనులన్నీ చేసుకోవాలంటే చాలా హడావిడి అయిపోతుందండి. కాబట్టి అందరూ ఇది తప్పకుండా పాటించండి. ముందుగానే ఇది చేసుకొని పెట్టుకున్నాము అంటే మనకి పనులు అనేవి చాలా ఈజీ అయిపోతాయి. వీటన్నిటికీ నీట్గా గంధము బొట్టు మనం ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నామో వాటన్నిటికీ పెట్టేసుకొని దేవుడి రూమ్లోనే ఒక పక్కకు పెట్టేసుకున్నామంటే మనం ప్రశాంతంగా పూజను అయితే చేసుకోవచ్చు. మనం కొన్ని పనులైనా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం అనమాట. హడావిడి లేకుండా హడావిడిలో కొన్ని పనులను అయితే మిస్ అయిపోతూ ఉంటాము. బొట్లు కూడా కొన్నిటికి పెడతాం, కొన్నిటికి పెట్టమన్నమాట హడావిడిలో. అందుకని చెప్పేసి ముందు రోజే ఇవన్నీ చేసుకొని పెట్టుకుంటే మీకు పనులు అనేవి చాలా ఈజీగా అవుతాయి. ఈ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను కొన్ని పనులను అయితే ఇట్లానే ముందుగానే చేసి పెట్టుకున్నాను. ఆ పనులని ఏమేమి చేసుకున్నాను అనేది మీకు వేరే షార్ట్లో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. ఇట్లాగా నా దగ్గర ఇవి ఇత్తడివి దీపపు కుందులు ఉన్నాయండి. వీటికి కూడా ఇట్లా అయితే నేను బొట్లు పెట్టేసుకున్నాను. గంధము బొట్లు పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా కానీ చేసుకున్నట్టయితే మీకు పనులు అనేవి చాలా సులభంగా అయిపోతాయండి. ఈ టిప్ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.